చిరంజీవి పేరు ప్రస్తావించకూడదు అంటే ప్రస్తావించవచ్చు, అది వేరే విషయం. ఆయన కూడా రాష్ట్రపతి పదవికి ఉండనని నేను చెప్పలేదు కదా. కాబట్టి బట్ అదేం సీరియస్ కాదనుకుంటా, ఆయనకేం సంబంధం కూడా లేకపోతుంది. కానీ మోదీ విషయం ఎందుకు వచ్చిందంటే, నేను ఒక ముఖ్యమైన చాలా లాంగ్ టర్మ్ బీజేపీ నాయకుడితో మాట్లాడాను. జమిలీ ఎన్నికలు వస్తాయని కొంతమంది హడావుట్ చేస్తున్నారు. అవేమో వచ్చే అవకాశం, ఢిల్లీ కూడా గెలిచిన తర్వాత ఇప్పుడు వస్తాయా రాదా అంటే కాదండి. రాష్ట్రపతి ఎన్నిక నాడు ఇప్పుడు మోదీ 3 సార్లు అవుతాడు, మళ్ళీ ప్రధాన అభ్యర్థిగా ఉండడం ఇట్లాంటివి జరగవు. కాబట్టి మోదీనే రాష్ట్రపతి అయితే బాగుంటుంది. ఓకే, మోదీనే రాష్ట్రపతి అయినప్పుడే అప్పటికి దేశమంతా ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే నాయకుడు అన్న పద్ధతిలో ఈ అధ్యక్ష పదవి, అధ్యక్షుడి అధికారాలు వీటన్నిటిని కూడా పెంచుతాయి. ఇది బీజేపీ చిరకాల స్వప్నం. వాజ్పేయి ఉన్నప్పుడు కూడా రాజ్యాంగ సమీక్షకు ఒక కమిటీ వేశారు. అద్వానీ కూడా చాలాసార్లు బహిరంగంగానే మాట్లాడారు, ఇన్ని ఎన్నికలు ఇంతమంది నాయకులు కుదరదు,